హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలిజిబిలిటీ, దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాము. సో మీకు తెలుసు, ప్రెసెంట్ చూసుకుంటే కనుక మనకి జీపాట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీనికన్నా ముందు మార్చిలోనే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ నథింగ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ అప్కమింగ్ మీకు ఖచ్చితంగా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తుందనేది, సో త్రూఅవుట్ కంట్రీ కూడా దర్ ఇస్ స్మాల్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. అంటే చర్చ అయితే జరుగుతూ ఉంది, బట్ వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 2022 నుంచి పలానా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఫిల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అవుతూనే ఉంది. బట్ అట్ మూమెంట్ చూసుకుంటే కనుక రీసెంట్ గా కూడా లోక్సభ పార్లమెంటరీ సంబంధించిన డిస్కషన్ మీద కూడా నేను వీడియో చేశాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇందులో మేజర్ గా ఈ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ఏంటి, దీని ప్రొసీజర్ ఏంటి ఒకసారి చూద్దాం. సో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ పాత్వే ఎలా ఉంటుంది, సో 2026 గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్? సో వాట్ ఈస్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్? నథింగ్ బట్ ఇట్ ఈస్ అండర్ Ministry of Health and Family Welfare, that is Group B gazetted, enforces Drugs and Cosmetic Act 1940 and ensures safety, quality, efficacy of drugs as well as cosmetics. సో మేజర్ గా ఇది మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ కింద వస్తుంది. సో ఇది మేజర్ గా ఆ పలానా డ్రగ్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క సేఫ్టీనెస్, అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది, ఏ విధంగా ప్రజల మీద ఎటువంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తుంది, వీటన్నిటి గురించి కూడా క్లారిటీగా వర్క్ చేసేది అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వాట్ ఈస్ ద జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్? సో దట్ ఈస్ వెరీ సింపుల్. సో మీరు బీఫామ్ కంప్లీట్ చేస్తున్నా కానీ, ఫార్మడీ కంప్లీట్ చేస్తున్నా కానీ, సో బీఫామ్ ఈజ్ ద మినిమం. అంటే కొంతమంది ఎంఫామ్ చేసిన వాళ్ళు కాదని కాదు. సో బీఫామ్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఎంఫామ్ చేసిన వాటర్ ఇట్ మే బీఫామ్ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్. దాంతో పాటు ఎంబీబీఎస్ ఎస్పెషల్లీ విత్ క్లినికల్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ కూడా. అండ్ ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే కనుక, సో 30 ఈజ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఓపెన్ కేటగిరీ ఓసీ అండ్ ఓబీసీ 32 అండ్ ఎస్సీ ఎస్టీ 35 ఈజ్ ద ఏజ్ లిమిట్. సో ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలా అంటే కనుక దాదాపు 3 to 4 years కింద వరకు ఖచ్చితంగా మీరు ఒక 18 months ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పలానా సి షెడ్యూల్ ఆఫ్ డ్రగ్స్ సంబంధించి అని చెప్పేసి మనకు ఒక క్రైటీరియా ఉండేది. బట్ రీసెంట్ గా అప్డేట్స్ పరంగా చూసుకుంటే కనుక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు మినిమం బీఫామ్ క్వాలిఫై అయినా కానీ, ఫార్మ్ డే క్వాలిఫై అయినా కానీ, మీ యొక్క ఏజ్ లిమిట్స్ మనం మెన్షన్ చేసినట్టు ఉంటే కనుక యూ కెన్ అప్లై ఫర్ ద యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్? సో ప్యాటర్న్ పరంగా చూసుకుంటే కనుక, సో 300 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ సెక్షన్ ఏ ఉంటుంది, అలాగే సెక్షన్ 2 కూడా ఉంటుంది. సెక్షన్ ఏ ఫార్మసీ, సెక్షన్ బి జనరల్ ఎబిలిటీ. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఫార్మసీ కేటగిరీ నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ మీరు రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీ మార్క్స్ ని బేస్ చేసుకుని మీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ లో మేజర్ గా మనకు ఫార్మకాలజీ రిలేటెడ్, అనాటమీ, పాథోఫిజియాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, సుటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ మిస్లెనియస్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా మన క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ సెక్షన్ ఏ ఫార్మసీ సబ్జెక్ట్స్ లో ఫోరెన్సిక్ ఫార్మసీ మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. మ్యానుఫాక్చరింగ్ ఫార్మసీ కావచ్చు, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ కావచ్చు, మెడిసినల్ కెమిస్ట్రీ కావచ్చు, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎక్కువ చదివితే మీకు సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఏదైనా జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు. ఆల్రెడీ మీరు జీపాట్ ప్రిపేర్ అయి ఉంటే కనుక, లేదు మీరు రీసెంట్ గా బీఫామ్ కంప్లీట్ అయిపోతే కనుక, మీరు కొంచెం చదవడానికి మీకు యూ కెన్ షో సమ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. అంటే లేదు ఒక 5 years తర్వాత, 10 years తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ జీపాట్ చదువుతూ ఉన్నారో, చదివి ఉన్నారో, సో వాళ్ళకి ఈజీ అవుతుంది. రీసెంట్ గా బీఫామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, రీసెంట్ గా ఎంఫామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, ఎస్పెషల్లీ నేను లైఫ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ పరంగా చూసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్ ఒకటి, జనరల్ నాలెడ్జ్, వీటి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకోసం సేకరించాను. అండ్ మీకు ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద వెబ్సైట్, యూపీఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్ ఆల్సో. మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ క్లియర్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ టు యూ. సో ఐఎమ్ మినిమైజింగ్. You can see again. So simply drug inspector అంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ బ్రేక్డౌన్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది.
ఇన్ఫర్మేషన్ అంతా కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆల్సో. అండ్ ఈవెన్ ఐ హోప్ యు నో మై నెంబర్. మీరు కనుక ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, లైక్ జీపాట్ కానీ, నైపర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, సో ఎటువంటి ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా నేను మీకు గైడ్ చేస్తాను, మెంటర్ చేస్తాను. మీకు డెఫినెట్ గా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, సో ఇది. సో 100% అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో సీరియస్ గా తీసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ యూ కెన్ కాల్ మీ ఆన్ ద గివెన్ నెంబర్. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.